ఇక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్నటువంటి 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేశామని తెలిపారు డీఎస్పీ. విచారణలో వారు రాత్రి వేళల్లో రైతుల పొలాల వద్ద ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగిని దొంగలించే దొంగలుగా నిర్ధారణైంది. 4 లక్షల విలువ చేసేటువంటి 258 కేజీల రాగి, కియో క్యారెన్స్ వాహనం, స్కూటీ, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మునుగోడు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 5వ తారీఖు నాడు మన ఏళ్లబేరం పోలీస్ స్టేషన్ కు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ సింగరెడ్డిపల్లి తాలూకు ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ వైర్ అనే ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి ట్రాన్స్ఫార్మర్ వైర్ కాపర్ వైర్ ఎత్తుకపోయిందని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మా ఏళ్లబేరం ఎస్ఐ గారు, సిఐ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో కలిసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో మాకు ఈ యొక్క 5 అక్యూజ్ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. దానిలో కెల్లా దుర్గా ప్రసాద్ అని చెప్పి ఇతను పాలంచలో ఉంటాడు. ఇతను పాలంచలో ఒక స్క్రాప్ షాప్ ఉంది. ఇతను ఇంకొక 4తోని తన కియా కారు, అదేవిధంగా స్కూటీ మీద అడ్వాన్స్ కు పైలట్ వస్తాడు, వెనక ఈ కారు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ బగలగొట్టి ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఆయిల్ అంతా పారబోసిన తర్వాత అందులో కాపర్ వైర్ను తీసుకొని అతను మళ్ళీ దాన్ని ఉండలుగా చేసేసి హైదరాబాద్కు అమ్ముతుంటాడు. దీనిలో మెయిన్ అక్యూజేషన్ దుర్గా ప్రసాద్, అతనితో పాటు గణేష్ అని, నాగరాజు, దుర్గా ప్రసాద్, శివ అని మొత్తం 5 ఉన్నారు. దీనిలో వీళ్ళు ఒక మన ఏళ్లబేరం పోలీస్ స్టేషన్ కాకుండా పాలంచ, దమ్మపేట, బుర్రంపాడు, అశ్వాపురము, మనుగూరు అప్ టు మంగపేట ఈ లైన్ వీళ్ళు కంటిన్యూస్ గా అఫెన్స్ చేశారు. మొత్తం వీళ్ళు 13 దొంగతనాలు చేశారు. 13 దొంగతనాలు 258 కిలోల కాపర్ వైర్ మేము వాళ్ళ నిందితుల దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కియా కారు, ఒక స్కూటీ, 5 సెల్ ఫోన్లు కూడా మేము వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి మేము కోర్టు ముందు ప్రవేశపెట్టాం. టోటల్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 4,50,000. దీనివల్ల ఏమైతుందంటే రైతులకు ఒక ట్రాన్స్ఫార్మర్ పగలగొడితే రైతులకు దానిలో ఉన్న అంటే వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ పెద్దది, కాకపోతే వాళ్ళకి వచ్చే ఆ కాపర్ వైర్తో వచ్చే డబ్బులు తక్కువ, కానీ మనకు లాస్, గవర్నమెంట్ పరంగా లాస్ పెద్దది.